గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, 3లో కుజుడు, 4లో బుధుడు, ఏకాదశంలో రాహువు. మనోధైర్యంతో ప్రారంభించిన పనులు క్రమంగా అనుకూల దిశలో సాగుతాయి. ఉద్యోగంలో సమయస్ఫూర్తి, పనితీరు గుర్తింపును తెస్తాయి. మీ నిర్ణయాలు కార్యసిద్ధికి దోహదం చేస్తాయి. వ్యాపారంలో బుధబలం వల్ల ప్రణాళికలు స్పష్టంగా రూపొందించగలుగుతారు. ధర్మ మార్గంలో ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు లాభావకాశాలను పెంచుతాయి. వస్తువుల కొనుగోలు విషయంలో, అలాగే బాకీల వసూలులో కొంత పురోగతి ఉంటుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి. మాటను మృదువుగా ఉపయోగిస్తే ప్రశాంతత పెరుగుతుంది. నిర్ణయాలను కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవడం మంచిది. ఖర్చులు ఒకేసారి పెరగకుండా అంచెలంచెలుగా పెంచుకుంటూ పోవాలి, లేదా ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. ఖర్చు నియంత్రణ అవసరం. ఆరోగ్యపరంగా సమయపాలన అవసరం. ఆత్మవిశ్వాసం తగ్గనీయకుండా ఒక్కొక్క పనిని పూర్తి చేస్తూ ముందుకు సాగడం మంచిది. వారం మధ్య భాగం నుంచి కొంత అనుకూల వాతావరణం కనపడుతోంది. సన్నిహితుల నుంచి ఉపయోగకరమైన సహకారం అందుతుంది. సాధనతో మంచి గుర్తింపును పొందుతారు. పాత సమస్యకు కొత్త పరిష్కారం కనిపించే అవకాశం ఉన్నది. గతం కంటే ఉత్సాహంగా ఆలోచించే మార్గం కనపడుతుంది. ఆర్థికంగా చిన్న లాభాలను కూడా పొదుపుగా మార్చుకోవడం వల్ల భవిష్యత్తుకు ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? దర్శన క్రమంలో సూర్యుడిని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? గోధుమలు దానం చేయండి.